హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరి కారం. పచ్చి కొబ్బరి కారాన్ని పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేలా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ కొబ్బరి కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుని తిన్నా, లేదా ఇడ్లీ దోశలపై కాస్త ఈ పొడిని చల్లుకొని తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ కమ్మని కొబ్బరి కారాన్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను అరచెక్క పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఈ కారం కోసం కొబ్బరిని ఇలా తురిమి తీసుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరిని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. అయితే గ్రైండ్ చేసుకోవడం కంటే కూడా కొబ్బరిని ఇలా తురుముకొని కారాన్ని చేసుకుంటే కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ప్యాన్లోకి తీసుకొని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముద్దగా ఉన్న ఈ కొబ్బరి తురుము పొడి పొడిగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనికి కనీసం 5-6 నిమిషాల టైం పడుతుంది. కొబ్బరి తురుముని ఇలా వేయించుకొని కారాన్ని చేసుకుంటే కారపొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరి తురుము ఇలా పొడి పొడిగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరి తురుముని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 10-12 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు చక్కగా వేగుతాయి. అలాగే కొద్దిగా చింతపండుని తీసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకున్నా కారం అంత టేస్టీగా ఉండదండి. ఇలా 2-3 రెబ్బల చింతపండుని వేసుకుంటే చాలు. ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని కూడా తీసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పప్పు దినుసులన్నీ బాగా వేగి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు దినుసులని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత ఈ పప్పు దినుసులని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుముని తీసుకోవాలి. అలాగే పొట్టు తీయని 6-7 వెల్లుల్లి రెబ్బలని కూడా తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే కారపొడి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. అలాగే తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి పంటికి తగులుతూ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి పచ్చి కొబ్బరి కారం రెడీ. ఈ కొబ్బరి కారాన్ని 8 డబ్బాల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 10 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఈ కారపొడిలోకి కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటే చిటికెలో కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు అన్నంలో ఈ పొడిని కలుపుకొని కొద్దిగా తాలింపుని యాడ్ చేసుకుంటే చిటికెలో లంచ్ బాక్స్ని కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.